ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఓం నమః కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ప్రతి మనిషి జీవితంలో కష్టసుఖాలు మిళితమై ఉంటాయి. భగవంతుడు తన కృపను అన్ని జీవుల యందును సమానంగా ప్రవర్తింపచేస్తాడు. జీవితంలో కష్టాలు భగవంతుని వరాలు కూడా. నేను శక్తిని అడిగాను, భగవంతుడు నాకు కష్టాన్ని ఇచ్చి శక్తిని పొందమన్నాడు. నేను సంపదను అడిగాను, భగవంతుడు నాకు మట్టిని ఇచ్చి బంగారం చేసుకోమన్నాడు. నేను ధైర్యాన్ని అడిగాను, భగవంతుడు నాకు ప్రమాదాలు ఇచ్చి ధైర్యం వహించమన్నాడు. నేను వరాలను అడిగాను, భగవంతుడు నాకు అవకాశాలు ఇచ్చాడు. నేను ఆయనను ప్రేమను అడిగాను, భగవంతుడు ఆపదల్లో ఉన్నవారి చెంతకు నన్ను పంపించాడు. నేను జ్ఞానాన్ని అడిగాను, భగవంతుడు నాకు సమస్యలను ఇచ్చి పరిష్కరించమన్నాడు. నేను పురోగతి అడిగాను, భగవంతుడు నాకు అవరోధాలను కల్పించి సాధించమన్నాడు. నేను లోకానికి మంచి చెయ్యాలని అడిగాను, భగవంతుడు ఇబ్బందులు కల్పించి అధిగమించమన్నాడు. నేను ఆయన్ని మరవకూడదు అని అడిగాను, భగవంతుడు బాధల్ని ఇచ్చి ఆయన్ను గుర్తించుకోమన్నాడు. నేను పాపాలను క్షమించమని అడిగాను, భగవంతుడు ధ్యాన సాధన చేసుకోమన్నాడు. అలా జీవితంలో నేను కోరుకున్నది పొందలేదు, నాకు కావలసింది నేను పొందాను. అంటే ఈ విధంగా జీవితంలో జరిగే ప్రతి సంఘటన నుండి నాకు అవసరమైనది పొందడం నేను నేర్చుకున్నాను. చివరికి ఏది జరిగినా నా మంచికే అని అర్థం చేసుకున్నాను. నిజమే కదా, ఇవన్నీ భగవంతుడు మనకు పరీక్షగా పెట్టి ఒక ధ్యాన మార్గం ద్వారానే ఇవన్నీ సాధ్యమని చెప్పాడు. అంటారు ఏది జరిగినా మన మంచికే అని అంటారు. మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, లైక్ ఇవ్వండి. సర్వేజన సుఖినో భవంతు.